హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య ముచ్చట్లు. టుడే వ్లాగ్ ఏంటని చూస్తున్నారా? వ్లాగ్ ఏంటో చెప్పే ముందు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వ్లాగ్ కూడా దానికి సంబంధించిందే ఎడిట్ చేసి పెడుతున్నాను మీకు. ఏంటి అంటే మా లోకాంక్షాన్ని కృష్ణుడి కింద ఎలా తయారు చేశాను, నేనంతా చాలా కష్టపడ్డానండి కృష్ణుడి కింద తయారు చేయడం. సో అది కూడా మీ ముందు పెడుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్కి వెళ్తున్నమాట. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చిన్న గర్ల్స్ది మేకవర్ వీడియో ఉంటుంది కదండి, ఏవే ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది, అది కూడా మీకు పెడుతున్నాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోని అయితే చూసేస్తాను. సో లోకాంక్షకి అయితే కృష్ణుడి కింద తయారు చేయడం స్టార్ట్ చేసేసాను. సో నా దగ్గర ఉన్నవి, మన దగ్గర ఏవైతే ఉంటాయో చిన్న థింగ్స్ ఉంటాయి కదా, వాటితో మాత్రమే నేను తయారు చేశాను. సో వాటితో ఎలా ఈజీగా తయారు చేశాను ఒకసారి చూడండి. కొంచెం ఫేస్కి అయితే కొంచెం ఫౌండేషన్ అది రాసాను, అప్లై చేశాను. చిన్నపిల్లలకి అప్లై చేయడం నా తప్పే, కాకపోతే లైట్గానే అప్లై చేశాను. నేను లైట్గా అప్లై చేసి పౌడర్ అనేది రాసేసాను అనమాట. రాసేసి కొంచెం పిలక ఉంటుంది కదా కృష్ణుడి పిలక, సో పిలక వేసేసి దానికి నెమలి పెట్టి ఫైనల్గా కిరీటం అవన్నీ పెట్టాను. కానీ అంత అల్లరి చేసిందంటే వామ్మో, అస్సలు ఊరుకోబెట్టలేకపోయాను నేనైతే. ఆ కంకణాలు వడ్డానాలు అన్నీ పీకేసి నానా రచ్చ చేసేసింది. ఒక్క ఫోటోలో కూడా స్మైల్ లేదండి. ఎంత కష్టపడి నేను తయారు చేసినందుకు నాకు అవుట్పుట్ అయితే అస్సలు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ అవుట్పుట్. ఎందుకంటే చాలా అల్లరి చేసేసిందండి. అసలు తీసుకోను అన్నది అసలు ఒక ఫోటోలో కూడా నవ్వలేదు. మీరు చూడండి, లాస్ట్లో ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను. ఒక్క ఫోటోలో కూడా అసలు నవ్వలేదు అసలు. ఇంకేం చేస్తామండి, ఇంకేం చేయలేం కదా చిన్నపిల్లలకి. ఇంకా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, అలా మా లోకాంక్షకి ఇష్టం ఉండదు. నాకు అన్ని యాక్టివిటీస్లో ఉండాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పిల్లలకు కూడా మెయిన్ ఉండాలి కదా. ఫైనల్గా అయితే మా కృష్ణుడు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా ఏడుస్తుందో, చాలా ఏడిపండి బాబు. చూసారు కదా ఎంత బాబోయ్, ఒక్క దాంట్లో కూడా ఫోటోలో లేదండి నవ్వు. సో గోపిక కింద కూడా మా సోషల్లో ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయితో తీయించాను. సిరి నేను తీసుకున్నాం ఫైనల్గా ఫొటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక సిరి మేకో స్టార్ట్ అయిపోయిందండి. ఎంత ఓపిక్గా కూర్చుందో, చాలాసేపు కూర్చొని కోన్ అనేది పెట్టించుకుంది. అంత ఓపిక్గా పెట్టడం కూడా గ్రేటే కదా. చిన్ను చాలా గ్రేట్ అండి. ఒక 2 hours అలా ఉండి పెట్టింది. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి పెట్టింది అనమాట. ఆ ముందు రోజే పెళ్లి కూతురికి అవన్నీ పెట్టడం అవన్నీ అయింది కదా తనకి. సో దానివల్ల ఇది కొంచెం అలా కొంచెం చేయి పెయిన్, హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా. సో అందుకే చాలా కష్టంగా పెట్టిందన్నమాట. సో ఇంకా శారీ డ్రాపింగ్ చేసేసాను నేను. నాకు వచ్చినట్టు శారీ డ్రాపింగ్ చేశానండి. అంటే నేనేమీ ఆర్టిస్ట్ని ఏం కాదు, కానీ ఏదో అలా నేర్చుకున్న దాని ప్రకారంగా శారీ డ్రాపింగ్ అనేది చేశాను అనమాట నాకు వచ్చినట్లు. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా కాదు సిస్టర్ ఇలా కదా అంటే నేను నేర్చుకుంటాను. సో ఫైనల్గా ఐరన్ కూడా చేసేసాను. ఫైనల్ అవుట్పుట్ అయితే శారీ డ్రాపింగ్ ఇలా వచ్చింది. సో వీడియోని అయితే మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.